ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాజ్ కసిరెడ్డిని అయితే ఈడీ అరెస్ట్ చేసింది. ఒకేసారి 10 చోట్లయితే ఈడీ సోదాలు చేస్తోంది. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. గతంలోనే ఈడీ అధికారులు హైదరాబాద్తో పాటు బెంగళూరు అలాగే వీటితో పాటుగా తమిళనాడు దేశవ్యాప్తంగా 6 చోట్ల అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం మరోసారి ఈడీ అధికారులు హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి 10 చోట్ల ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. టార్గెట్గా అంటే మొత్తం ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరు, ఈ డబ్బుల్ని ఏ విధంగా తరలించారనే దానిపై ప్రస్తుతం ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్లో రాజ్ కేసిరెడ్డి బంధువులు, ఆయన నివాస ప్రాంతాలతో పాటు ఆమె యొక్క సతీమణి ప్రస్తుతం ఏరేట హాస్పిటల్లో డైరెక్టర్గా ఉన్నారు. గచ్చిబౌలిలో ఈ హాస్పిటల్ ఉంది. ప్రస్తుతం ఇక్కడ కూడా ఈడీ అధికారులు తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ లోపలికి మాత్రం ఎవరిని కూడా అనుమతించడం లేదు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఏరేట హాస్పిటల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఈ సోదాలు అయితే జరుగుతున్నట్లు మనకి సమాచారం అందుతుంది. వీటితో పాటుగా హైదరాబాద్లో నానక్రమగూడలో ఏక్తా హైలాండ్ అపార్ట్మెంట్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి నివాసంలో ప్రస్తుతం అక్కడ కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఏపీ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్గా పనిచేసిన మాజీ ఎండి వాసుదేవరెడ్డి నివాసం, కోకాపేటలో ఆయన బంధువులు ఇల్లు, అలాగే ఈ సిండికేట్లో మధ్యవర్తులుగా వ్యవహరించిన వల్లు సందీప్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం 6 నివాస ప్రాంతాల్లో ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే పలు బృందాలుగా ఏర్పడి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. గతంలోనే ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు. ఆ సమయంలో అరెస్టులు కూడా జరిగాయి. అయితే మరింత సమాచారం రావడం ఈడీ అధికారులకు, మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించే అక్కడ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అక్కడ సిట్ని ఏర్పాటు చేసింది. సో అక్కడ ఆ సిట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఈడీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. గతంలోనే రాజ్ కేసిరెడ్డి నివాస ప్రాంతంతో పాటు అలాగే హాస్పిటల్కి సంబంధించి పెట్టుబడులుగా పెట్టారు. అలాగే 3,500 కోట్లకు సంబంధించి, అంటే 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు భారీగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ముడుపులు అందాయి. అలాగే హవాలా మార్గంలో, అంటే ఈ డబ్బంతా కూడా ఎక్కడైతే స్కామ్ జరిగిందో ఆ తర్వాత ఒక్కొక్కరి ప్రమేయంతో ఈ డబ్బంతా కూడా విదేశాలకు తరలించడం, వీటితో పాటుగా అక్కడ మైనింగ్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టడం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా పెట్టడం, సో ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి హవాలా మార్గంలో ఈ డబ్బంతా కూడా తరలి వెళ్ళింది ఇతర దేశాలకు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మరోసారి ఇదంతా కూడా చేశారని ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుతం ఈడీ సోదాలు అయితే సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు మనకి సమాచారం అందుతుంది. గతంలోనే ఈడీ అధికారులు సెప్టెంబర్లో ఈడీ అధికారులు అయితే దీనిపై కేసు నమోదు చేశారు. అప్పట్లోనే దేశవ్యాప్తంగా సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆ సోదాల అనంతరం మరోసారి ఇప్పుడు ప్రస్తుతం సోదాలు నిర్వహించడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రం లోపు అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు అటు హాస్పిటల్ సిబ్బంది కూడా లోపల రైడ్ జరుగుతున్నప్పటికీ అవన్నీ కూడా విజువల్స్ని క్యాప్చర్ చేయకుండా అడ్డుకునేందుకు ప్రస్తుతం దౌర్జన్యం చేస్తున్న దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. అంటే ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ సోదాలు కవర్ చేసేందుకు మీడియా అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. అయినప్పటికీ ఎందుకు కవర్ చేస్తున్నారంటూ కూడా వారు దుర్భాషలాడుతూ మీడియాపై దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి కవర్ చేయొద్దంటూ కూడా వాళ్ళైతే మీడియాని నిలదీస్తున్నారు. అయితే వాస్తవానికి ఉదయం నుంచి కూడా చాలా రహస్యంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ సోదాలు జరుగుతున్న తీరును కూడా ఎక్కడ కూడా తెలియకుండా అన్ని విధాలా జాగ్రత్త పడ్డారు. ఇందులో నేపథ్యంలోనే ప్రస్తుతం చూసుకోవచ్చు, మనం విజువల్స్ లో కూడా సిబ్బంది కూడా వాళ్ళు కెమెరాని పెట్టొద్దంటూ కూడా వాళ్ళు సీరియస్ అవుతున్నారు. అయితే ఇది కేవలం అనధికారికంగా జరుగుతున్న ఈడీ రైడ్స్. అయితే తమ హాస్పిటల్ని కవర్ చేయొద్దు, అలాగే లోపల జరుగుతున్న సెర్చింగ్ కూడా కవర్ చేయొద్దంటూ కూడా మీడియాపై వాళ్ళు దాడికి దిగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ అత్యంత రహస్యంగా ఈ సోదాలు జరుగుతున్న ప్రాంతాలని ఈడీ అధికారులు అయితే ఉంచారు. అయితే అటు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న విషయాన్ని కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇక్కడ సిబ్బంది చేరుకుని ప్రస్తుతం మనం కవరేజ్ చేస్తున్న దృశ్యాలను కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం లోపు ఈ
ఈ సోదాలు అయితే నిరంతరంగా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఈ ఎంటైర్ స్కామ్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి వేల కోట్లు చేతులు మారాయి. వైసీపీ నేతలు అప్పట్లో ఉన్న కీలక నేతలంతా కూడా ఈ డబ్బంతా కూడా ఇతర మార్గాల్లో హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలించి అనంతరం అక్కడ నుంచి ఆ షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం, అలాగే వీటితో పాటుగా రియల్ ఎస్టేట్ అలాగే బంగారం వంటి ఆ కంపెనీల్లో పెట్టుబడిలో పెట్టడం ఇవన్నీ కూడా జరగడం ప్రస్తుతం అంటే హవాలా ఏ విధంగా జరిగింది అనే దానిపై ప్రస్తుతం ఈడీ అధికారులు ప్రధానంగా ఫోకస్ చేశారు. ఏపీ సిట్ అధికారులు ఎవరెవరు ఈ స్కామ్లో ప్రధానంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారని ప్రస్తుతం సిట్ అధికారులు అయితే అక్కడ తేల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ అధికారులు సిట్ అధికారులు ఇచ్చే డేటా ఆధారంగా ప్రస్తుతం టెక్నికల్ ఎవిడెన్స్ను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. గత 10 ఏళ్లలో జరిగిన ట్రాన్సాక్షన్ వివరాలను కూడా ప్రస్తుతం సేకరిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అంటే ఈ డబ్బంతా కూడా స్కామ్ జరిగిన తర్వాత ఈ డబ్బుని ఇతర మార్గాల్లో మళ్లించడం కోసం, ఆ డబ్బుని స్వాహా చేయడం కోసం ఇతర దేశాలకు తరలించడం, అక్కడ కొన్ని కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టడం, లేదంటే షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం అనేది ఇవంతా కూడా జరిగినట్లు ప్రస్తుతం ఈడీ అధికారులు ప్రధానంగా ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. సో అందుకు అనుగుణంగానే ఈ డబ్బు ఏ విధంగా మళ్లించారు, ఎవరి ప్రమేయంతో మళ్లించారు, షెల్ కంపెనీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, అలాగే ఈ డబ్బు అనంతరం ఎవరెవరు ప్రధాన అంతిమదారుడు ఎవరనే దానిపై ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలిసింది. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు, కొంతమందిని ఇప్పటికే బెయిల్పై రిలీజ్ అయ్యారు. అనంతరం మరోసారి అయితే ప్రధాన లబ్ధిదారుడు ఎవరు, ఈ హవాలా డబ్బంతా కూడా ఏ విధంగా ఆ వ్యక్తికి చేరింది అనేది ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరిస్తున్నారు. అలాగే ఈ ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో వాళ్ళ నివాస ప్రాంతాల్లో ఆ పత్రాలను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. వీటితో పాటుగా షెల్ కంపెనీలు కావచ్చు, అలాగే హవాలా మార్గం ద్వారా ఏ విధంగా ఎక్కడెక్కడకు తరలింది ఆ డబ్బంతా, తిరిగి ఎవరికి చేరింది అనే దానిపై పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు.